Welcome to my channel. కొన్నిసార్లు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన జీవిత గమనాన్ని మొత్తం మార్చేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. కథలో ఇద్దరు స్నేహితులుంటారు. ఒకే ఒక్క టికెట్ ఉంటుంది. మరి స్నేహం కోసం వాళ్ళు చేసిన ఒక పెద్ద త్యాగం ఉంటుంది. అసలు మనం స్నేహాన్ని ఎలా కొలుస్తాం? ఖరీదైన గిఫ్ట్స్తోనా? లేదంటే కలిసి గడిపిన సమయంతోనా? ఒక్కోసారి వీటన్నిటినీ మించింది ఇంకేదో ఉంటుందేమో కదా? ఈ కథ మనల్ని ఈ ప్రశ్నల గురించి చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ ఇద్దరు ప్రాణ స్నేహితులది. వాళ్ల పేర్లు అర్జున్ మరియు రాఘవ్. స్కూల్ రోజుల్నుంచి వాళ్లది విడదీయరాని స్నేహం. కాని వాళ్ళిద్దరి స్వభావాలు మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ చూస్తే, ఒకరేమో అర్జున్, అన్ని పక్కా ప్లాన్తో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అనుకుంటాడు. ఇంకొకరేమో రాఘవ్, అస్సలు ఏ ప్లాన్ ఉండదు, అంతా ఫేట్ చూసుకుంటుందిలే అని నమ్మే రకం. విచిత్రమేంటంటే, ఇంత వేరువేరుగా ఉన్నా కూడా వాళ్ళ స్నేహం మాత్రం చాలా బలంగా ఉండేది. ఇక్కడే మన కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి ఊరికి వెళ్ళాలి. కాని చివరి నిమిషంలో స్టేషన్కు పరిరెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు చేరుకునేసరికి జరగకూడంది జరిగిపోయింది. వాళ్లు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ల గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ చివరి రైలుకు మిగిలింది ఒకే ఒక్క టికెట్. చూశారా, స్నేహితులిద్దరూ వెళ్లాల్సిన చోటు ఒక్కటే, కాని టికెట్ మాత్రం ఒక్కటే ఉంది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఆ ఒక్క టికెట్ కేవలం ప్రయాణానికి సంబంధించినది కాదు, అది వాళ్ళిద్దరి భవిష్యత్తును నిర్ణయించే టికెట్. ఆ క్షణంలో వాళ్లు తీసుకునే నిర్ణయం వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేయబోతుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరగాలి అనుకునే అర్జున్కు గుండెల్లో రాయిపడింది. ఎందుకంటే మరుసటి రోజే తన కెరియర్ను మార్చే ఒక పెద్ద జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఈ రైలు గనక మిస్సైతే తన కలలన్నీ చెదిరిపోయినట్టే. కాని రాఘవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. స్నేహితుడి కళ్లల్లో ఆ కంగారు చూసి వెంటనే ఆ టికెట్ను అర్జున్ చేతిలో పెట్టాడు. "నువ్వు వెళ్ళు మిత్రమా, నీకే ఇది చాలా అవసరమన్నాడు. తన గురించి ఆలోచించకుండా స్నేహితుడి భవిష్యత్తుకే విలువైచ్చాడు. ఇక అర్జున్ చాలా బరువెక్కిన హృదయంతో రైలెక్కాడు. ఒకవైపు స్నేహితుడు చేసిన త్యాగానికి కృతజ్ఞత, మరోవైపు అతన్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాననే గిల్ట్, ఈ రెండిటి మధ్య నలిగిపోయాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. విధి వాళ్ళిద్దరి కోసం ఇంకేదో ప్లాన్ చేసింది. ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన వాళ్ళిద్దరి జీవితాల్ని ఊహించని విధంగా మార్చేసింది. అర్జున్ రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం మొదలైంది. చూస్తుండగానే రోడ్లన్నీ వరవలతో నిండిపోయాయి. బస్సులు, కార్లు అన్నీ ఆగిపోయాయి. పాపం రాఘవ్ స్టేషన్లోనే ఒంటరిగా చిక్కుకుపోయాడు. కాని చూడండి, అలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా రాఘవ్ ఏమాత్రం నిరాశపడలేదు. అయ్యో, నా రైలు పోయిందే అని బాధపడలేదు. వెంటనే అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్లకి సాయం చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గరున్న కొంచెం ఫుడ్ని కూడా అందరితో పంచుకున్నాడు. భయంతో ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఆ టైంలో అందరికీ ఒక పెద్ద ధైర్యంలా నిలబడ్డాడనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్లన్నీ ఒకే వార్తతో నిండిపోయాయి. హెడ్లైన్ ఏంటంటే, వరదలో చిక్కుకున్న డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడిన యువకుడు. ఆ హీరో మరెవరో కాదు, ఆ రాత్రి తన రైల్ను వదులుకున్న మన రాఘవ్. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క టికెట్ చివరికి ఎవరికి విజయాన్ని అందించింది? అర్జున్కా, రాఘవ్కా? నిజం చెప్పాలంటే ఇద్దరూ వాళ్ల దారుల్లో గెలిచారు. ఒకవైపు అర్జున్ అనుకున్నట్టే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, ఉద్యోగం సంపాదించాడు, తన కెరియర్ను నిర్మించుకున్నాడు. మరోవైపు రాఘవ్ ఆ రాత్రి తన అసలైన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాడు. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన సంతోషముందని తెలుసుకున్నాడు. ఒకే ఒక్క సంఘటన ఇద్దరికీ రెండు రకాల విజయాల్ని ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత అర్జున్ రాఘవ్ను కలవడానికి వచ్చాడు. కళ్లలో నీళ్లతో, "ఆ రోజు నువ్వా టికెట్ త్యాగం చెయ్యకపోతే నాకీరోజు ఈ భవిష్యత్తుండేది కాదు మిత్రమా" అని స్నేహితుణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. దానికి రాఘవ్ నవ్వుతూ ఇలా అన్నాడు, "నిజానికి నువ్వు నాకొక ముఖ్యమైన పాఠం నేర్పావు. మనం సరైన పని చేసినప్పుడు దాని ఫలితం కూడా ఎప్పుడూ మంచే జరుగుతుంది." అతను కోల్పోయింది కేవలం ఒక రైలు ప్రయాణం, కాని తిరిగి పొందింది జీవితానికి సరిపడా సంతృప్తి. చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే,
నిజమైన స్నేహమనేది ఒక రేస్ కాదు, ఎవరు ఫస్టొచ్చారని చూడ్డానికి. అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కింద పడిపోతున్న స్నేహితుడి చెయ్యి పట్టుకుని కలిసి ముందుకు నడవడమే అసలైన స్నేహం. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి రైళ్లు చాలా వస్తుంటాయి. అవి అవకాశాలు కావచ్చు, మన లక్ష్యాలు కావచ్చు. మరి ఇతరుల కోసం, మన స్నేహితుల కోసం మనం అలాంటి ఏ రైలును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి.